హాయ్ ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ వాహనాలు రోడ్డెక్కాయి. అందులో కాదు, వేలల్లో లక్షల్లో కూడా మన భారతదేశంలో పొల్యూషన్ తగ్గించే క్రమంలో ఎలక్ట్రికల్ వాహనాలు రావడంతో పిఎం ఈ డ్రైవ్ అనేటువంటి పేరుతో ప్రధానమంత్రి ఓ పథకాన్ని రూపొందించారు. అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్ కొంటారో వారికి కొంత సబ్సిడీని ఇవ్వాలి అన్న ఆలోచనతో ఎలక్ట్రికల్ వాహనాలని బాగా మోటివేట్ చేయటానికి, అంటే పెట్రోలు డీజిల్ వంటి వాహనాలను తగ్గించి వాతావరణంలో ఏర్పడేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలన్న క్రమంతో ఈ పథకాన్ని రూపొందించారు. ఇప్పటికే మహానగరాలైనటువంటి ముంబై కానీ ఢిల్లీ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది. దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిఎం ఈ డ్రైవ్ అనేటువంటి ఓ పథకాన్ని రూపొందించారు. ఎవరైతే ఎలక్ట్రికల్ వాహనాలు కొంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది, అందులో సబ్సిడీ ఉంటుంది. అయితే దీన్ని ఎలా నమోదు చేసుకోవాలి అని అనుకుంటే, ఎవరికైతే ఎలక్ట్రికల్ వాహనం కావాలో వాళ్ళు 2-3 కొనటానికి లేదు, ఒక వాహనానికి మాత్రమే సబ్సిడీ వస్తుంది. అంటే మనకి మన ఇంట్లో ఉన్న పిల్లలకో లేకపోతే భార్యకో లేకపోతే మనకో ఒక 4-5 వాహనాలు మన పేరుతో తీసుకోవాలంటే కుదరదు. కేవలం ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటే తీసుకోవాలి, ఆ ఒక్కదానికి మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఫస్ట్. రెండోది వచ్చేటప్పటికే వారికి ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటి ఉండాలి, ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత థర్డ్ పాయింట్, వీరు ఎవరైతే ఉంటారో వీరు ఫోన్లో ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అనేటువంటిది ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఫేస్ మొడాలిటీ తోటి దాన్ని అథెంటికేట్ చేసుకొని తర్వాత దాన్ని ఆధార్ తోటి అనుసంధానం చేసిన తర్వాత ఒక ప్రొఫార్మా వస్తుందన్నమాట. ఆ ప్రొఫార్మాని ఫిల్ చేసి దానిపై సంతకం పెట్టి సంబంధిత డీలర్కు మనం ఇచ్చినట్లయితే దాన్ని సబ్సిడీ రూపంలో మనకి ఇస్తారనమాట. అంటే ఈ సబ్సిడీ ఎంత ఉంటుంది అని అంటే వెహికల్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమంగా వచ్చేటప్పటికే 5,000, మినిమం వచ్చేటప్పటికే 2,500 మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకానికి అనుసరించి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అంటే ఎవరైతే తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటారో వారికి రోడ్ ట్యాక్స్ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఈ రెండింటిని 2 సంవత్సరాల పాటు అని చెప్పి అన్నారు. అయితే ఈ ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అనేటువంటి పథకం 2024 అక్టోబర్ నెలలో స్టార్ట్ అయ్యి మార్చి 31, 2026 వరకు ఈ పథకం అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఎవరైతే వెహికల్ కొన్నారో వారికి ఈ సబ్సిడీ అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ కేటాయించింది.